నీతిమంతుల పక్షముగా దేవుడుంటాడు. నీతిమంతుల పక్షముగా దేవుడుంటాడు. సౌలుకు రాజరికం ఇచ్చింది దేవుడే. సౌలు తర్వాత సౌలు కూడా తన కుమారులను రాజవంశముగా నిలపాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ సౌలు పక్షంగా దేవుడు లేడు. దావీదు పక్షముగా దేవుడున్నాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో వారే విజయం పొందుతారు. దేవునికి స్తోత్రాలు. కొంత వారు విజయము పొందట్లేదు, వారు ఏం చేయలేని వారు, వారి వల్ల ఏది జరగదన్నట్లుగా వారి పరిస్థితులు ఉన్నా, అటువంటి వారు ఉన్నా జయించేది వారే. దేవునికి స్తోత్రం. విజయం పొందేది వారే. అసలైన స్థలంలోనికి తీసుకొచ్చి నిలబెట్టబడేది వారే. నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడు ఉన్నాడు. ఈ ఉదయము జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు నీ పక్షముగా ఉండేటట్లుగా చూసుకో. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మనకు విరోధైతే మనల్ని గెలిపించేది ఎవడు? ఆమేన్. దేవుడే మన నుంచి వేరైపోతే, దేవుడు మనతో కలిసి లేకపోతే, దేవునితో మనం కలిసి ఉండలేకపోతే ఎలాగ మనం ముందుకు వెళ్ళగలం? ఇక్కడ అంటాడు, సౌలా సౌలా, నువ్వు ఎంతో కాలం ముని కొనలను తన్నలేవు. ముని కొనలకు ఎదురు తన్నుట అసాధ్యం. నీ కాళ్ళు చేతులు దిగబడిపోతాయి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షముగా ఉండాలి. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉంటాడు. గాడ్లీ స్టాండ్ ఏంటంటే అది రైచియస్నెస్సే, ఫియర్ ఆఫ్ గాడ్, దేవునికి భయపడే అనుభవం. దేవుడు ఉన్నాడు, సీకింగ్ గాడ్, దేవుని వెదుకుట, దేవుని వెదుకుట. దేవుడురా, మొదట మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అది